వీక్షకులకు యేసయ్య ప్రేమగల నామంలో కృపగల నామంలో మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన మధ్యకు తన సాక్ష్యం పంచుకోవటానికి భీమిరెడ్డి బర్నబాస్ గారు, పాస్టర్ గారు తిరుపతిలో ఉంటారు, మన మధ్య వచ్చి ఉన్నారు. బ్రదర్ గారు ప్రేలాడండి, మిమ్మల్ని మీరు కొంచెం పరిచయం చేసుకోండి. నా పేరు భీమిరెడ్డి బర్నబాస్, పాస్టర్గా ఉంటున్నాను తిరుపతి. మా యొక్క పితరులు అందరిది కూడా తిరుపతే. పుట్టి పెరిగింది చదివిందంతా కూడా ఇక్కడే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పండి కదా. మదరు ఫాదరు? మా ఫాదరు పేరు సుబ్బారెడ్డి, మా అమ్మ పేరు సావిత్రమ్మ. మేము మా తల్లిదండ్రులకు 3 సంతానం, 3 కొడుకులు, కూతురు ఎవరు లేరు. మా అన్న, నేను, మా తమ్ముడు. వాళ్ళు హిందువులే కదా బ్రదర్? వాళ్ళు ఇప్పటికి కూడా హిందువులే. అమ్మా నాన్న ఇద్దరు ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు హిందువులే. అంటే మీరు వచ్చిన తర్వాత వాళ్ళు నమ్ముకున్నారా, లేదు మీరు పుట్టక ముందే వాళ్ళు క్రిస్టియన్స్? లేదు, మా ఇంట్లో ఎవరు క్రిస్టియన్స్ ఎవరు లేరు. ఫస్ట్ ప్రభువుని తెలుసుకుంది నేనే, తర్వాత మా అమ్మ నాన్న తెలుసుకున్నాను. సో మీరు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత తెలుసుకోవటం జరిగింది. అవును. మీరు వచ్చేటప్పటికి పూర్తిగా అది హిందూ ఫ్యామిలీ? పూర్తిగా హిందూ ఫ్యామిలీ. మరి దేవుడు ఎలా తెలుస్తాడు మీకు? ఎలా పరిచయం అయింది ప్రభు గురించి? ప్రభువుతో నాకు ప్రభువునైతే నేను వెతకలేదు. నేను చర్చికి వెళ్ళడం కానీ లేదా బైబిల్ చదవాలని కానీ దేవుని తెలుసుకోవాలని నాకేం ఆశ ఆలోచన లేదు. అయితే మాది మెడికల్ షాప్ ఉండేది, లీలా మెడికల్స్ అని, తిరుపతి తీర్థకట్టు వీధిలో. అక్కడికి మాకు కస్టమరు వచ్చేవారు. ఆయన పేరు జాన్ ఎర్రయ్య శెట్టి గారు. మరి ఆ ఇంట్లో కూడా ఆయన ఒక్కడే హిందువు, ఆయన వైశ్యుడు. ఆయన ఒక్కరే ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభుని తెలుసుకున్నాడు. ఆ బ్రదర్ వచ్చి తిరుపతిలో ఈ బిస్కెట్స్, తర్వాత చిన్న చిన్న సోప్స్, ఇవన్నీ హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆ యొక్క బ్రదర్ వచ్చి మందులు కొనడానికి అవసరం వచ్చినప్పుడు, షాప్కి వచ్చినప్పుడు బైబిల్లో ఉన్న మాటలు నాకు చెప్పడం ద్వారా, అది బైబిల్ చెప్తూ ఉన్నప్పుడు బైబిల్ అని నాకు తెలియదు, ఆయన ఏదో కొత్త విషయాలు చెప్తున్నాడు అని అనుకునేవాడిని. ఆయన మాటలు వింటూ ఉంటే ఆసక్తిగా నేను వినేవాడిని. ఆయన చెప్పే మాటలు వింటూ ఉంటే నాకు ఆసక్తిగా ఇంకా వినాలని అనిపించేది. ఎంత వినాలనిపించేదంటే, ఆయన 9 గంటలకు వస్తే రాత్రి 12 వరకు, ఒకసారి 10కి వస్తే 1 గంట వరకు కూడా షాప్ మూసి కూడా ఆయన బైబిల్ వాక్యాలు చెప్తూ ఉంటే నేను వింటూ ఉన్నా. అలా నాకు బైబిల్లో ఉన్న విషయాలను చెప్తూ పరిచయం చేశాడు. తర్వాత అంటే మీరు అలా ఆయన చెప్పడం వల్ల మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు. అంటే ఆయన ఎట్లా ముక్తి కారకుడని, ముక్తిని మనకు అనుగ్రహిస్తాడు అని అట్లా చెప్పారా, లేదు మనం చేసిన చెడ్డ కర్మలన్నీ, దుష్కర్మలన్నీ తీసేస్తాడు? అంటే హిందూస్గా ఉంటే దుష్కర్మలు తీసివేయటం అంటాము. క్రిస్టియన్స్ చెప్పే పరిభాషలో అయితే పాపాలు క్షమించబడతాయి అని చెప్తారు. అట్లే మనం విన్నాం. మీకు ఏ రకమైన పదజాలంతో దేవుడు పరిచయం చేయబడ్డాడు? నాకు మన బ్రదర్ వచ్చి యేసు ప్రభుని గురించి ఏం చెప్పలా. ఇలాంటి పాప క్షమాపణ లేదంటే దుష్కర్మల నుంచి విమోచన ఇలాంటివి ఏం చెప్పలేదు. కానీ బైబిల్లో సృష్టి గురించి, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని గురించి, బైబిల్లో ఉన్న సత్యాల గురించి చెప్తూ వచ్చేవారు. దాని తర్వాత నన్ను ఆయన ప్రభువుని గురించి, నేను ఆయన చెప్తున్నది బైబిల్ అని, ఆయన క్రైస్తవ్యాన్ని గురించి చెప్తున్నాడని, క్రీస్తుని గురించి చెప్తున్నాడనే విషయం కూడా నేను గుర్తించేస్తే విధంగా లేదు. ఆయన యేసుప్రభు గురించి నేరుగా ఏం చెప్పలేదు. అలా అన్నమాట. అట్లా ఆయన ద్వారా నాకు బైబిల్ పరిచయం చేశాడు. తర్వాత నన్ను చర్చికి ఆయనే పిలిచాడు, రమ్మని చెప్పి పిలిచాడు. సో మీరు ఆయన పిలిచిన వెంటనే ఒప్పుకొని వెళ్ళారా, లేకపోతే ఏమన్నా కొంచెం? నన్ను చాలాసార్లు పిలిచాడు. మరి మనసులో అయితే నిర్ణయం లేదు చర్చికి పోవాలని. ఎందుకంటే ఆదివారమే చర్చికి వెళ్ళాలి. ఆదివారమే నాకు కూడా సినిమాలు పోవడము, లేదంటే ఇంట్లో తిని కాలక్షేపం చేయడము, రెస్ట్ తీసుకుందాము,
అని అనుకుంటూ చాలా నాకు తెలిసి ఒక కొన్ని నెలలే వాయిదా వేశా వెళ్ళకుండా. అయితే ఒకరోజు అనుకున్నా, ఈయన మళ్ళా మళ్ళా వచ్చి అడుగుతా ఉంటాడు, నాకు షేమ్గా ఉంది, సిగ్గుపడుతున్నా, ఒకసారి చర్చికి పోయేసి వచ్చేస్తే మళ్ళీ ఆయన అడగకుండా ఉంటాడులే అని మరి మొదటిసారి వెళ్దామని ఒకరోజు నిర్ణయించుకొని చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం? ఫస్ట్ అంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, జనరల్గా హిందూస్లో గుడికి వెళితే ఆ క్యూలో నేరుగా లోపలికి వెళ్ళిపోవటం, ఫ్యూ మినిట్స్లో అక్కడ పూజ అది చూసుకోవటం, ఆ క్యూలో వెళ్ళిన సమయమే మనకు వెయిటింగ్ అన్నీ ఉంటాయి. లేదంటే నేరుగా వెళ్ళి పూజ చూసుకొని బయట వచ్చేస్తాం. చర్చిలో అలా కాదు, వెళ్ళి కూర్చోవాలి. కూర్చొని 2 గంటలు 3 గంటలు అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పిందంతా ఓపికగా వినాలి. కాబట్టి మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? వాస్తవానికి నేను మొట్టమొదటిసారి వెళ్ళిన చర్చ్ అనేది ఒక కెథీడ్రల్ కాదు, ఒక చర్చ్ బిల్డింగ్ రూపంలో లేదు. అది ఒక ప్రార్థన ఇల్లు, ప్రేయర్ హౌస్, సియోను ప్రార్థనా మందిరం. అది ఇంట్లో జరిగేది ప్రార్థన. వాస్తవానికి ఇంట్లో ఒక ఫ్యామిలీ ప్రేయర్ ఎలా ఉంటుందో ఆ విధంగా జరిగేది. అయితే మొట్టమొదటను చర్చికి అంటే ప్రార్థన మందిరానికి, సియోను ప్రార్థన మందిరంలోనికి వెళ్ళినప్పుడు నాకు కూడా ఏం చేయాలో తెలియదు. చర్చిలోకి వెళ్ళినప్పుడు బ్రదర్ని అడిగాను, బ్రదర్ నేనేం చేయాలి చర్చికి వచ్చి అంటే, నువ్వేం చేయొద్దు, బైబిల్ వాక్యం విను, వాళ్ళు కళ్ళు మూసుకోమన్నప్పుడు కళ్ళు మూసుకో, ప్రార్థన చేసినప్పుడు నువ్వు కూడా ఏకీభవించు, పాటలు పాడినప్పుడు నువ్వు పాటలు పాడు అని చెప్పాడు. అందువల్ల నాకు ఏకాగ్రతతో అక్కడ ఎవరున్నారు నా పక్కన నాకు తెలియదు, మరి ఎంతమంది ఉన్నారు అనేది తెలియదు, నేను అటెన్షన్లో ఉన్నా, వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో చేస్తా ఉన్నా, నాకు ఎందుకో ఏకాగ్రతతో ఉండడం జరిగింది. అలా దేవుని మాటలు. మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? 21 సంవత్సరం వయసు. 21 సంవత్సరాలకి మీరు ఆయనకి చెప్పినవి వినడం, రమ్మంటే వెళ్ళడం, మీ ఆదివారాన్ని త్యాగం చేయడం నిజంగా గొప్ప విషయమే. ఇంట్లో పూజలు అవి, ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది? నాన్న అమ్మ హిందూస్ కదా, యాజ్ ఏ హిందూ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు. అయితే నేను చర్చికి వెళ్ళడం జరిగిన తర్వాత మొట్టమొదటి రోజు చర్చికి వెళ్ళిన సమయంలో శ్రద్ధగా వినమన్నారు కదా బ్రదరు, అందువల్ల నేను చక్కగా శ్రద్ధగా వింటా ఉన్నా. వింటూ ఉంటే ఒక్క వాక్యము నా హృదయాన్ని గుచ్చుకునింది, తాకింది. అదేంటంటే 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మరి సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఆడ చెప్పిన మాట, మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు, లక్ష్య పెడతాడు అని ఉంది. ఆ మాటలు నా హృదయాన్ని తాకి, ఆ మాటలు నాతోనే ప్రభు మాట్లాడుతున్నట్లుగా నాకు విశ్వాసం కలిగింది. అది విన్నాక నా మనసులో ఒక మార్పు అనేది, హృదయంలో మార్పు వచ్చినట్లుగా నాకు ఆ భావం కలిగింది. ఆ తర్వాత ఒకసారే చర్చికి వెళ్దాం అనుకున్న నేను క్రమంగా వెళదామనే మనసు వచ్చింది. దేవుని వాక్యంలో ఏదో శక్తి ఉంది అని నిజంగానే ఆ రోజంతా కూడా, అప్పటి నుండి కూడా ఆ వాక్యం నాలో మాట్లాడుతూనే ఉంది, ఆ వాక్యం నన్ను దర్శిస్తూనే ఉంది. దాంతో నాలో మార్పు వచ్చి నా యొక్క బంగారు చైన్ని మా ఇంట్లో ఇచ్చేయడం జరిగింది. అమ్మా నాకు చైను ఇంకమెట్ వద్దు, నాకు దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు, అది అన్నే లక్ష్య పెడతాడు, దేవుడు పైరూపాన్ని చూడన్నాడు, కాబట్టి నా పైరూపం బంగారు చైను మనుషులు చూడడానికి వేసుకుంటాడు, దేవుడు చూస్తాడు అన్నప్పుడు అది ఎందుకని తీసేశాను. అందువల్ల వాళ్ళు భయపడ్డారు. భయపడి ఈయన ఏమైపోయినాడు, ఏం మార్పు ఎంత వచ్చిందే, యవనస్తులు ఎవరు బంగారు వద్దంటారు, చైన్ ఎవరు వద్దంటారు, స్టైల్గా ఉండాలని కోరుకుంటారు, ఇంకా బంగారు తీసి అంటారు కదా అని వాళ్ళు కూడా ఎక్కడికి పోయినాడు అని అనుకున్నారు. మరి నాతో పాటు రండి చూస్తారు అని చెప్పి వాళ్ళు కూడా టెస్ట్ చేయడానికి వచ్చారు. ఇది మందిరంలో బైబిల్ వాక్యము, చర్చికి వెళ్ళాడని విషయం కనుక్కున్నారు. మళ్ళీ సైలెంట్గానే ఉండిపోయారు.
అయితే నేను చర్చికి క్రమంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆహా. నాలో మార్పు అనేది ఆ వాక్యం వినడం మెల్లమెల్లగా. ద్వారా మార్పు జరిగింది. అంటే నేను ఇది ఎందుకు అడిగానంటే, నేను మీ మదర్తో మాట్లాడాను. ఉమ్, మాట్లాడినప్పుడు తల్లిగారు ఏం చెప్పారంటే, ఆ, అంటే మీ నాన్నగారు ఉమ్, చాలా భక్తిపరులు, పొద్దున్న లేచినప్పటి నుంచి పూజకి అది రెడీ చెయ్యి, ఇది రెడీ చెయ్యి, అది ఎత్తిపెట్టు, ఇది ఎత్తిపెట్టు అని అనేవాళ్ళు. ఆ, నాకైతే అసలు అంత అంటే అట్లా ఆ, పూజకి ఇట్లే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి అట్లాంటివి నాకేమీ లేదు. ఆ, పెద్ద ఆయన అంటారు, మీ మదరు వాళ్ళ భర్తని పెద్ద ఆయన అంటారు. అవును. పెద్ద ఆయన ఇవన్నీ ఎత్తిపెట్టు తీసిపెట్టు అంటే నాకు ఇది ఏమిట్రా అనిపించేది నాకు. అంటే అప్పుడు నేను అడిగాను అనమాట, తల్లి మరి మీకు అంత ఇంట్రెస్ట్ లేదా అంటే, అంతేం లేదు నాకు, మా ఆయన కోసమే నేను ఎక్కువ చేసేదాన్ని, నాకు నామినల్గా ఏదో పూజ అంటే పూజ అంతే. కానీ నేను చిన్నప్పుడే, అంటే ఆమె చిన్నప్పుడు, మీ తల్లిగారు చిన్నప్పుడు, మీ తాతగారు, అంటే మీరు ఇవన్నీ అమ్మ మీకు కూడా చెప్పుంటారు, వాళ్ళ నాన్న వచ్చి ఎప్పుడైనా చర్చికి వెళ్ళేవాళ్ళంట. ఆయన ఇంట్లో అనేవాళ్ళంట, ఆ యేసే నిజమైన దేవుడు అనేవాళ్ళంట. సో అది వచ్చి ఆమె హృదయంలో కొంచెం ఉనిందంట దాన్ని, అది. కానీ ఆమెకి ఎక్స్ప్రెస్ చేసే అంత అవకాశం రాలేదు. ఇప్పుడు దేవుడు చూడండి, ఒక ఇంట్లోకి వెళ్ళాలి అనుకుంటే ఆ ఇంట్లో గాలి ఇంట్లోకి రావాలంటే మనం అనేకమైన విండోస్ పెట్టుంటాం. అట్లా ఆయన కృప లోపలికి వచ్చేటప్పుడు ఒకరిని ఇద్దరిని ఆయన రెడీ చేసుకుంటాడు అన్నమాట. మీకంటే ముందర మీ తల్లిగారి హృదయంలోకి దేవుడు అనే మాట ప్రవేశించి ఉంది, కానీ అది ఎవరికి తెలియదు. మోర్ ఓవర్ ఆమె ఒక హౌస్ వైఫ్, ఆమెకి ఎక్స్ప్రెస్ చేసే అవకాశాలు లేకపోవడం వల్ల. కానీ మీకంటే ముందు అక్కడ ఉన్నాడు యేసుప్రభు. ఇది నేను ఎందుకు చెప్పాను అనేది వీక్షకులకి కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మీరు చర్చికి వెళ్తున్నారు, ఇంక చిన్న చిన్నగా మీలో మార్పు వస్తూ ఉంది. సో అప్పుడు మీ నాన్న కానీ, లేదు ఇతర బ్రదర్స్ కానీ, మీ అన్నగారు తమ్ముడు, ఇతర బంధువులు కానీ మీ పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేది? ఇక్కడ ఒక్క మాట నేను వీక్షకులకి చెప్పాలి. నేను ఈ మాట పర్టికులర్గా మీ బంధువులు అని ఎందుకు అడుగుతున్నా అంటే, తిరుపతి నడిబొడ్డున ఉంటుందండి బ్రదర్ గారు జన్మించినటువంటి వీధి. ఆ వీధి పేరు ఆకుతోట వీధి అంటారు. చాలా చిన్న వీధి, జస్ట్ లైక్ ఒక విలేజ్ వాతావరణం ఉంటుంది. దాదాపు అందరూ ఒకరికొకరు బంధువులే కదండి, మొత్తం ఆకుతోట రెడ్లే. ఆకుతోట ఇదంతా రెడ్డిసే, అందరూ బంధువులే. అందరూ ఒకరికొకరు బంధువులుగా ఉంటారు, అందరూ ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళల్లో నుంచి ఒక వ్యక్తి వేరే మార్గంలోకి పోతూ ఉంటే ఎవరు అంటే కామెంట్ చేయకుండా ఉండరు కదా, అది విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి తప్పకుండా బ్రదర్ గారికి ఏవో కామెంట్స్ వచ్చి ఉంటాయి. అందుకని ఇంత పర్టికులర్గా అడుగుతున్నాను. చెప్పండి బ్రదర్. ఒకటేమంటే, నాలో ప్రభు దగ్గరికి వెళ్ళాక నేను ఈ బంగారు తీసి అక్కడ పెట్టేయడం, చర్చికి వెళ్ళడం చూస్తే అంటే మరి క్రమంగా వెళ్ళడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. హెయిర్ కట్ కూడా చేసుకున్నారా? హెయిర్ కట్ కూడా చేసుకున్నాను. బట్టలు పద్ధతిగా వేసుకోవడం మార్పు అనేది, ఆ మార్పు వచ్చింది. పద్ధతి లేకముందు ఎలా ఉన్నారు అది కూడా చెప్పేసి. పద్ధతి అంటే బట్టలలా మరి లోపల బంగారు చైన్ కనబడాలి, మన ఉంగరాలు కనబడాలి, తర్వాత మరి హిప్పీ అట లాంగ్ హెయిర్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఆ రోజుల స్టైలు అలా ఉండడం చేసేవాడిని. అయితే ఇంకా నాకు కూడా ఏంటంటే, చర్చికి కొనసాగుతూ ఉంటే నా నోట్లో బూతులు వచ్చేవి. మామూలు మాటలు కాదు, మామూలుగా మాట్లాడితే
ఇప్పుడు మాట్లాడిన మాటలాగా ఉండవు. ఏమి మాట ఒక పదం తర్వాత ఒక బూతు, తర్వాత మాట మళ్ళీ ఒక బూతు. అంటే సహజంగా అందరూ కొంతమంది మాట్లాడేటట్లే నాకు కూడా ఉన్నింది. కానీ అయితే మరి ప్రభు నాలో మార్పు తెచ్చాడు. అది మాట్లాడకూడదు, అసహ్యంగా ఉండేదని. అలాగే నేను ఎక్కువగా సినిమా పిచ్చోడిని. ఎందుకంటే సినిమాలు చూసి ఆనందిస్తా ఉండి. మీ పాత ఫోటో ఉందా బ్రదర్? ఉండాలి. ఎక్కడ పెట్టాను కనబడలేదు, చూడాలి, వెతకాలి. అది ఉంటే పెడితే బాగుంటుందేమో. అట్లా ఆ ఫోటో లేదు, ఆ ఫోటో లేదు. అంటే ఈ జుట్టు కట్ చేసుకోకముందు అదంతా లేదు, ఆ ఫోటోలు లేవు. లేవు. ఉన్నింది బ్రదర్స్తో ఉండాలా. ఆ ఫోటో ఎక్కడుందో తెలియదు. ఒకే ఒక ఫోటో ముగ్గురం తీసుకున్నాం. దేవుళ్ళలోకి వెళ్ళడం అంటూ సీరియస్గా సిన్సియర్గా ప్రయాణం స్టార్ట్ అయితే మనకు తెలియకుండానే అనేకమైన మార్పులు వస్తాయి. మనకు తెలియకుండానే మనం వెళుతున్న దారి అన్నది ఇది లౌకికమైనది అనేది ఒక గట్టిగా ఒక హెచ్చరిక లాగా ఆత్మలో అది వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరో చెప్పరు. ఏ పాస్ట్ కానీ మనం చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు జుట్టిలా ఉంది అట్లా చెప్పరు, జనరల్గా చెప్పరు. కానీ వెళ్ళిన వాళ్ళకి తెలియకుండానే దేవుని వాక్యం వినడంతోనే మార్పు అనేది కలుగుతుంది. ఇందాక బ్రదర్ గారు చెప్పినట్టు అది ఉత్త వాక్యం కాదు, అందులో శక్తి ఉంది అనేది పదే పదే మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత బ్యాప్టిజం తీసుకున్నారా బ్రదర్ గారు? బ్యాప్టిజం వచ్చి 92లో తీసుకున్నాను. 91లో అంటే మీరు చర్చికి వెళ్ళడం ప్రారంభించిన ఎన్ని రోజులు తీసుకున్నారు? ఒక 1.5 year అయింది. ఓ, అంటే మీరు వెళ్ళంగానే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి నన్నే బలవంతం చేయలేదు బ్యాప్టిజం తీసుకోమని. అయితే నేను కూడా వెంటనే తీసుకోవాలని అనుకోలేదు. అసలు వీళ్ళు చెప్పేది ఏంది నిజమో కాదు అనేది అబ్జర్వేషన్ చేయాలి కదా. అందువల్ల నేను కూడా క్రమంగా చర్చికి వెళ్ళడంతో నేను సత్యాన్ని తెలుసుకోవాలా, వీళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకోవాలా అని క్రమంగా వెళ్ళడం జరిగింది. అంటే జనరల్గా ఇప్పుడు బయట ఉన్న కామెంట్స్ ఏంటంటే బలవంతం చేసి బాప్టిజం ఇచ్చేస్తారు అని ఉంది కదా. మీరు 1.5 year తీసుకుంటానన్నారు. 1.5 year వరకు పాస్టర్ గారు ఓర్చుకున్నారా? ఓర్చుకున్నారు. అంటే జనరల్ గా వెళ్ళిన వాళ్ళని కొన్నాళ్ళు వస్తే తప్ప వాళ్ళు కూడా బాప్టిజం ఎవరు బలవంతంగా ఇవ్వరు. ఇప్పుడు మీరు పాస్టర్ గారు కదా, మీ చర్చికి ఈ వారం వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ వీక్ మీరు బాప్టిజం ఇస్తారా? ఎట్లా ఇస్తాము? ఎట్టి పరిస్థితుల్లోని. నేను 80లో దేవుళ్ళలోకి నా ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత, అంటే నేనైతే ఏ చర్చికి అప్పటికి వెళ్ళలేదు అనుకోండి, 91లో నేను బాప్టిజం తీసుకున్నాను. అంటే బయట సమాజంలో వీళ్ళని మార్చేస్తారు, ఎవరో బలవంతంగా చెప్తారు, ఏదో జరుగుతుంది, మత మార్పిళ్ళు చేస్తారు అంటారు కదా. అది ఎంత అబద్ధమో మనల్ని చూస్తే తెలుస్తుంది అన్నమాట. 80 నుంచి నన్ను చాలా మంది క్రిస్టియన్స్కి తెలుసు యాజ్ ఎ రీసెర్చ్ స్కాలర్గా. కానీ ఎవరు కూడా మా తొట్టి ఖాళీగా ఉండి బ్యాప్టిజం ఇచ్చేస్తాం రండి, నీళ్ళు ఇప్పుడే పట్టాము రండి ముంచేస్తాం, ఇలా అసలు ఇవ్వరండి అట్లా. ఇప్పుడు మన దగ్గరకు కూడా వచ్చి ఎవరైనా మాకు బ్యాప్టిజం కావాలి అంటే ఏ చర్చికి వెళ్తున్నావో ఆ చర్చిలో క్రమంగా వెళ్ళు, బైబిల్ చదువుకో, నువ్వు క్రిస్టియన్గా జీవించగలవా లేదా ముందు నిన్ను నువ్వు పరీక్షించుకో, తర్వాత బ్యాప్టిజం గురించి ఆలోచించవచ్చు అని చెప్తా. అంటే ఎందుకు ఇంత అబద్ధాల ప్రచారాలు జరుగుతున్నాయి అనేది, అసలు అది ఎంత పాపము, దేవుని దృష్టిలో అది ఎంత నేరం అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో మీరు బ్యాప్టిజం తీసుకున్నది ఇంట్లో వాళ్ళకి తెలుసా అండి? ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే అసలు క్రైస్తవం గురించి ఏమీ తెలియదు, బైబిల్ గురించి ఏమీ తెలియదు, బాప్తిజం అంటే ఏమిటి తెలియదు. అది నాకు దేవునికి ఉన్న సంబంధం. నా హృదయాన్ని దేవునికి ఇచ్చా, నా జీవితాన్ని దేవునికి ఇచ్చా, దేవుడిని నా జీవితంలోని యేసుప్రభుని ఆహ్వానించా. అది నాకు దేవునికి ఉన్న సంబంధం. ఎందుకంటే ఒకరి ప్రమేయంతో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా వయసు కూడా అప్పటికే మీ ఏజ్ కూడా దగ్గర దగ్గర 24 22.
22లో బ్యాప్టిజం తీసుకున్నాను. తర్వాత మీ మ్యారేజ్ అయిందా బ్రదర్ గారు? నాకు బ్యాప్టిజం కూడా 92లోనే అయింది. బ్యాప్టిజం తీసుకున్న 3 నెలలు 4 నెలలు మ్యారేజ్ అయింది. ఎట్లా, ఏం మ్యారేజ్ చేసుకున్నారు? హిందూ మ్యారేజ్. హిందూ మ్యారేజ్ చేశారు. ఎందుకంటే మరి ఎవరు ఆడ క్రిస్టియన్స్ అమ్మాయిలు ఎవరు లేరు కదా, వాళ్ళు హిందువులే కాబట్టి. అప్పటికి మీరు కూడా క్రిస్టియన్ పెళ్ళే చేసుకుంటారా అట్లాంటివి కూడా తెలిసి ఉండకపోవచ్చు. నేనైతే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటా అన్నాం కానీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడకపోవడం వల్ల మరి వాళ్ళకు లోబడి చేసుకుందామని హిందూ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి మీ బంధువుల అమ్మాయి అని విన్నా? మా 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 మామ కూతురే, మేనమామ కూతురు. ఓకే ఓకే. మా అమ్మకు అన్న కూతురు. ఆ అమ్మాయికి తెలుసా మీరు ఇట్లా చర్చికి వెళ్ళేది అవన్నీ? వినబడింది కానీ వాళ్ళ అమ్మ నాన్నకు లోబడి ఆ అమ్మాయి కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఆమెకి పెద్దగా క్రిస్టియన్ అంటే అవన్నీ అప్పటికేం తెలియదు. క్రిస్టియానిటీ గురించి తెలియదు. సరే పెద్దోళ్ళకు లోబడి వాళ్ళకి అన్ని తెలుసు కదా, వాళ్ళకి లోబడి చేసుకున్నాను. మీరు ఫస్ట్ మీరు చర్చికి వెళ్ళారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, కొన్ని వాక్యాలు మీకు చాలా నచ్చుతున్నాయి. మిమ్మల్ని బ్యాప్టిజం తీసుకోవడం అంటే ఏంటి? సంపూర్ణంగా క్రీస్తులోకి వెళ్ళడం లేదా క్రీస్తుని అంగీకరించడం. ఇంకో మామూలుగా మాట్లాడాలంటే క్రైస్తవుడిగా మారడం. అవును, అది కూడా చెప్పి తీరాలి. సో అంతగా మిమ్మల్ని ఆకర్షించింది, అంతగా మిమ్మల్ని ఇష్టపడేటట్టు చేసిన మాటలు 1-2 మాటలు చెప్తే బాగుంటుంది. నేను యేసు ప్రభుని పూర్తిగా నా జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి, యేసు ప్రభువుని వెంబడించాలి అని తీర్మానం తీసుకోవడానికి బలమైన కారణాలు ఏంటంటే, నేను చర్చికి వెళ్ళిన తర్వాత ఒక మాట విన్నాను, అందరికీ దేవుడు ఒక్కడే. ఒకటి. రెండవది, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు, అందరికీ దేవుడు ఒక్కడే. ఈ 2 విషయాల గురించి నేను విన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు అని అర్థం. మానవులలాగా జీవించనివాడు దేవుడు, మానవులలాగా మరి గుణాలు లేనివాడు, దైవ గుణము కలిగిన వాడిని పరిశుద్ధుడు దేవుడు అంటారు. దేవుడు పరిశుద్ధుడు అని చెప్పడం జరిగింది, దేవుడు ఒక్కడే అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఒక మాట అన్నా, మాకు హిందువులకి మీకుండేది ఒక దేవుడే, క్రైస్తవులకి హిందువులకి కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు అన్నారు. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు నేను కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. ఈ మాట అందరూ చెప్తూ ఉంటారు, అందరికీ దేవుడు ఒక్కడే అని. అయితే ఎవరు అని వాళ్ళ వాళ్ళ భావాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటారు. కానీ నేను దీని గురించి ఆలోచించడం, మరి దీని గురించి నేను పరిశీలించడం చేసినప్పుడు మానవులుగా మరి ఈ యొక్క నేను అంతవరకు పూజిస్తున్నటువంటి దేవతలు వాళ్ళ యొక్క జీవితాలు చూసినప్పుడు వాళ్ళు మానవులలాగా జీవించినట్లుగా నాకు అనిపించింది. కానీ వాళ్ళు దేవుడిగా అంగీకరించడానికి అనుకూలంగా వాళ్ళలో పరిశుద్ధత నేను చూడలేకపోయాను. అంటే మీ ఉద్దేశం ఏంటంటే మానవులందరిలాగే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడం, మానవులాగానే జీవించడం, పిల్లల్ని కనడం, యుద్ధాలు చేయడం. సో ఇవన్నీ భార్యలని సందేహించడం. సో ఇలాంటి వాటిని మీరు మానవులాగా ఉన్నారు అని మీరు ఫీల్ అయ్యారు. అవునవును. ఎట్లా, ఇది ఒకటి కారణం. రెండవది, మానవుడు తప్పు చేస్తాడు, మానవుని గుణం అది, పాపం కూడా చేస్తాడు, పొరపాట్లు చేస్తాడు. అయితే దేవుడు అనేవాడు పరిశుద్ధుడు, ఆయన పాపం చేయడు, మానవులాగా జీవించడు. ఆ దేవుడు నేను వెతుకుతున్నటువంటి ఈ రూపాలలో, ఈ పేర్లలో ఉన్న దేవతల్లో నేను చూడలేదు. అది రెండవది, దేవుడు పరిశుద్ధుడు అనే విషయము మరి నేను దేవుడు ఇలా ఉంటాడు కాబట్టి దేవుడు పరిశుద్ధుడు అని నమ్మడం జరిగింది. తర్వాత నేను బైబిల్ చదువుతూ ఉండడం మరి ద్వారా కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే, యోహాను సువార్త 4:23-24 ఒక మాట ఉంటుంది, దేవుడు ఆత్మయున్నాడు. దేవుడు ఆత్మ గనుక
ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే దీని అర్థం దేవునికి రూపము లేదు, దేవుడు సృష్టికర్త, దేవుడు మానవుని భూమి ఆకాశం సృష్టించినవాడు, ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ఉన్న సత్యాన్ని నేను బైబిల్ వాక్యంలో చూసిన తర్వాత నేను నిర్ణయించుకున్నాను, ఈయన నిజమైన దేవుడు యేసు ప్రభు అని. ఆ తర్వాత యేసు ప్రభు చరిత్రను గురించి నేను సువార్త విన్నాను, తెలుసుకున్నాను. ఏమనంటే యేసు ప్రభు మానవుడు కాదు, మానవ రూపంలో వచ్చిన దేవుడు. ఎందుకు అనంటే యేసు ప్రభు పుట్టుకకు మానవుల పుట్టుకకు తేడా ఉంది. మానవులు సహజంగానే మరి తల్లిదండ్రులకు జన్మిస్తారు, కానీ యేసు ప్రభు వచ్చి ఆయన ఒక కన్యకైనటువంటి మరియకు మరి పురుషుని యొక్క సహాయం లేకుండా దేవుడే మరి ఆ యొక్క కన్యక గర్భములో ఒక మానవుడిగా ఆయన జన్మించడము అంటే ఇది మనిషిని దేవుడు సృష్టించింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా అది జరగనిది, ఇంకెప్పుడు జరగదు కూడా. అలాంటిది జరిగింది అంటే యేసు ప్రభులో మరి ఆయన పుట్టుక పవిత్రమైనది, ఆయన దేవుడు అనడానికి ఇది ఒక రుజువుగా నేను తీసుకున్నాను. అలాగే యేసు ప్రభు యొక్క శిలువ మరణం కూడా మరి మనందరూ కూడా తప్పులు చేస్తే శిక్షణ అనుభవిస్తారు. అయితే యేసు ప్రభువుతో పాటు దొంగలు ఇద్దరు సిలువ వేయబడ్డారు. వాళ్ళు కూడా ఒకరు అంటారు, అయ్యా మేము తప్పు చేశాను శిక్షణ అనుభవిస్తున్నాం, నువ్వు ఏ తప్పు చేయకుండా శిక్షణ అనుభవిస్తున్నావు అని చెప్తారు. అంటే యేసు ప్రభు చనిపోయింది ఎవరి కోసం అంటే ఆయన తప్పు చేసి శిక్షణ అనుభవించలేదు. అయితే యేసు ప్రభు మానవుల పాపాల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, అది సత్యమని నేను నమ్మాను. తర్వాత యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడు, తిరిగి లేచాడు, ఆయన జీవిస్తున్నాడు, ఆయన తిరిగి రాబోతున్నాడనే సత్యాలన్నీ తెలుసుకున్నాక నా పాపములకు క్షమాపణ, యేసుక్రీస్తు తప్ప నన్ను క్షమించేవాడు లేడు అనే సత్యాన్ని కూడా నేను నమ్మాను. తర్వాత యేసు ప్రభువుని నా పాపాలన్నీ ఒప్పుకొని క్షమాపణ కోరి ఇంకా మీదట నేను ప్రభువుని అనుసరించాలా నా లైఫ్ అంతా అని తీర్మానం తీసుకొని బాప్తిసం తీసుకోవడం జరిగింది. అంటే స్వామి వివేకానంద, స్వామి యోగానంద పరమహంస కూడా వాళ్ళ మాటలు ఏం చెప్తారంటే యేసు ప్రభు యొక్క జన్మ ఏ కర్మ నిర్బంధం వల్ల జరగలేదు అని చెప్తారన్నమాట. మీరు ఇందాక చెప్పినట్టు దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఈ చరాచర జగత్తును సృష్టించి నడుపుతున్న వాళ్ళైతే ఒక్కరే ఒక్కరు. ఆ ఒక్కరిని మనం ప్రభువు అంటున్నాం. సరే బ్రదర్ గారు, మనం మళ్ళీ ముందు అడిగిన ప్రశ్నకి నాకు ఆన్సర్ రాలేదు. మీ బంధువులు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, మిమ్మల్ని తేలికగా చర్చి చూసేసి వచ్చి బాబు చర్చే కదా పర్లేదు వెళ్ళు టాటా అని చెప్పారా? అంత తేలిగ్గా మిమ్మల్ని వదిలేశారా? ఒకటి ఏంటంటే ఎవరికి మింగుడు పడలేదు చర్చికి పోవడం. మా అన్నదమ్ములకు కానీ మా నాన్నకు కానీ బంధువులకు కానీ మింగుడు పడలేదు. ఎందుకంటే ఆకుతోట వీధిలో కానీ, పంట వీధిలో కానీ, తీర్థకట్ట వీధి కానీ, నిమ్మకాయల వీధి కానీ, యాదవ్ వీధి కానీ ఇప్పటికీ ఎవరు క్రిస్టియన్స్ లేరు, ఎవరు లేరు. కాబట్టి 90లోనే మీరు ఆ సాహసం చేసినప్పుడు వాడికి మింగుడు పడడం కష్టం. మింగుడు పడడం లేదు. రెండోది ఏంది ఇట్లా మారిపోయినాడు ఈ అబ్బాయి, ఏంది అట్లా క్రిస్టియన్ అయిపోయాడు ఏమి అని ఈ విషయము మా నాన్నతో కూడా చెప్పడం, ఆఫీసులో కూడా తెలియడం మా ఫాదర్కు చాలా ఇబ్బంది అయింది. అయ్యో ఏం చెప్పాలి వీళ్ళకి, క్రైస్తవుడిగా మారిపోయాడే, చర్చికి వెళ్తున్నాడే, మరి ఈయన ఇట్లా అయిపోయాడే అని చెప్పి బాధపడుతూ నన్ను ఆపడానికి ప్రయత్నించారు. చర్చికి పోవద్దు అని చెప్పి నేను చెప్పాను, తప్పేదైనా ఉంటే చేసుకుంటే చెప్పు, మానేస్తా. చర్చికి పోతే తప్పే ఉంది, ప్రభుని ప్రార్థిస్తే తప్పేముంది చెప్పు, దీనిలో ఏమైనా తప్పు ఉందా? ఇంకోటి ఏమి, నా లైఫ్లో నా హృదయంలో మార్పు వచ్చింది, నా మనసులో మార్పు వచ్చింది, నాకు ఇప్పుడు నెమ్మది ఉంది, అది మంచిగా ఉంది, మార్పు మంచిగా ఉంది, నా మాటల్లో మార్పు వచ్చింది. అంతకుముందు సినిమా పిచ్చి పోయింది, ఇంకా చెడ్డ బూతులు మాట్లాడేది పోయింది, నా హృదయం మారింది. ఇది చూడండి, దాన్ని చూడొద్దండి, ఎవరో చెప్తున్నారని బాధపడద్దని అని చెప్పాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను విన్నాను మీ నాన్నగారు మిమ్మల్ని బాగా కొట్టారని,
అది చెప్పటం లేదు మీరు. అది ఏంటంటే అదే చర్చికి పోవడానికి ఆటంకం చేశారు. అప్పుడు నన్ను రూమ్లో పెట్టి తాళాలు వేయడం, ఇంట్లో. తర్వాత నేను తలుపు కొట్టినా తీసేవాడు కాదు. తర్వాత వచ్చి ఇంకా ఏం చెప్పినా ఏదో ఆదివారమే జరిగేదా, వారం అంతా జరిగేదా? ఆదివారం ఒకటే. మిగతా రోజులు వ్యాపారం చేస్తున్నా. అయితే ఇంకా వాళ్ళు బాగా తీవ్రంగా వాళ్ళకి మనసు ఆలోచన భారమైపోయి ఇంట్లోంచి పంపించేయాలనుకున్నారు, భయపెట్టాలనుకున్నారు. అన్ని గొడ్డలిప్పేసి కొట్టారు అండర్వేర్తో పెట్టి. ఏరా యేసు ప్రభుని సులువేస్తా ఉంటే ఇట్లా కొట్టారు, నువ్వు కూడా అట్లే ఉంటావా, ఇట్లే పంపిస్తే వెళ్ళిపోతావా అన్నాడు. వెళ్ళిపోతాను నేను అన్న. బట్టలు లేకుండా పంపించేస్తాను, వెళ్ళిపోతావు అంటే వెళ్ళిపోతాను అన్న. ఇంకా వాళ్ళకి కూడా అర్థం కాల, ఈ ఏమికైనా సరే తెగించున్నాడు అని. మొండికేసు అంటే ఆ విధమైన హృదయము నాలో కలగడానికి ఒకటే ప్రభు యొక్క శక్తి నాలోనికి వచ్చింది. అంటే మీ మదర్ ఏం చెప్పారంటే, అమ్మా మా అబ్బాయి వచ్చి అక్కడక్కడ పేపర్లు పంచేవాడు, అది మా ఆయనకి తెలిసింది అంటే మీ నాన్నగారికి. ఏంది వీడు ఏదో పేపర్లు పంచుతున్నాడంట అని. అంటే వాళ్ళ దృష్టిలో వచ్చి మన ఇళ్లలో నుంచి వెళ్ళి ఒకరు రోడ్ల మీద పేపర్లు పంచడం ఏంటి, వాళ్ళకి అది చాలా తక్కువగా అనిపిస్తుంది అన్నమాట. సో అది ప్రస్తావనకు వచ్చిందా? ఏంటంటే నాకు ప్రభు సంతోషం నాలో ఉంది. అందువల్ల నేను కూడా ప్రభు ప్రేమను అందరూ తెలుసుకోవాలా, ప్రభు ద్వారా అందరూ మరి మార్పును పొందాలా, ప్రభు ద్వారా దీవించబడాలని కోరికతో ఆశతో ఇచ్చేవాడిని. రెండోది ఏమంటే వాళ్ళ కోపం రావడానికి ఇంకో కారణం కూడా, షాప్కి వచ్చిన కస్టమర్లందరూ సువార్త చెప్పేవాడిని. వ్యాపారం నువ్వు వ్యాపారం చేయడం అనుకున్నావా, తర్వాత నువ్వు కస్టమర్లకు అంత ప్రభుని గురించి చెప్పడం అనుకున్నావా. దాని తర్వాత ఇంకా వాళ్ళ కోపం వచ్చింది ఏంటంటే, షాపులో కూర్చున్నప్పుడు బైబిల్ చదువుతూనే ఉండే. వ్యాపారస్తుడికి లక్షణం కాదు ఇది, ఇంట్లో చదువుకో, అది నిజమే. బట్ నేనేదో కస్టమర్ రానప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుతుంది. ఇవన్నీ వాళ్ళ కోపాన్ని పుట్టించింది. దీంతోనే వాళ్ళు అనుకున్నారు, మా వాడేదో ఇట్లే ఉంటే సన్యాసపు ఇల్లు వదిలేసి మాకు దక్కకుండా పోతాడని బలవంతంగా పెళ్లి చేయటం జరిగింది. అది అంటే ఇంకొకటి కూడా మీరు అన్నట్టు కొంచెం వ్యాపారం పట్ల నిర్లక్ష్యంగా ఉండడము, ఈ రోడ్ల మీద పోయి కరపత్రాలు పంచడము, ఇట్లాంటివన్నీ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే మనలో ఎట్లా అంటే, దేవుడిలోకి వచ్చిన వాళ్ళకి నేను చూసానండి, ఈ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు కూడా, చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా వాళ్ళ బ్యాగ్స్లో కొన్ని పాంప్లెట్స్ పెట్టుకొని ఉంటారు. ఎవరైనా కలిసినప్పుడు, ఫ్రెండ్స్ కూడా కొంచెం మాట్లాడుకున్నప్పుడు, సరే ఇది ఉంచుకో అని చెప్పి ఆ పాంప్లెట్లు, చిన్న చిన్న బుక్లెట్స్ అవి ఇవ్వడం అనేది నేను చూశాను. కాబట్టి మనం వచ్చి దాన్ని ఒక మంచి పనిగా, గొప్ప పనిగా, దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేసేటువంటి ఒక ఆధ్యాత్మికమైన పనిగా మనం చూస్తాం. కానీ జనాలకి ఇప్పుడు నేను అనుకోండి, రోడ్డు మీద నిలబడి పేపర్లు ఇస్తా అన్నాను అనుకోండి, డెఫినెట్లీ మన రిలేటివ్స్, అది ఇంట్లో వాళ్ళైతే ఈమె ఇంట్లో చేసే పని ఇప్పుడు వెళ్ళి రోడ్లో చేస్తోంది అనుకుంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా భరించాలి కాబట్టి భరిస్తారు. కానీ అది రిలేటివ్స్, ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు అనుకోండి, ఎందుకు నువ్వు వచ్చి ఇక్కడ నిలబడుకొని ఇవన్నీ చేయటం అనేది మొహన్ అడుగుతారు. అందులోనూ అప్పుడు వచ్చి మీరు ఇంకా ఒక పరిపూర్ణమైన ఇండివిజువల్గా మీరు ఇంకా రూపొందల. మీ సుబ్బారెడ్డి గారి అబ్బాయిగానే ఉన్నారు మీరు. కాబట్టి మిమ్మల్ని ఎలాగో అలాగా అదుపులో పెట్టడం, ముందు మార్గంలోకి లాక్కొచ్చేయాలి అనే తపన కూడా మీ నాన్నలో ఉంటుంది. అందుకని ఇట్లా చేసుంటారు. ఇప్పుడు మీ అమ్మగారికి ముందుగా దేవుడు పరిచయం అయినటువంటి ఆ యొక్క దేవుని యొక్క రుచి ఆమె
ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఎరిగి ఉంది కాబట్టి అవును. మీకు ఆమె కొంచెం సపోర్టివ్గా ఉండేదని విన్నాను నేను. నాకు హెల్ప్ చేసింది మా అమ్మ. అప్పుడంతా మా నాన్నని ఇంట్లో వాళ్ళని సర్ది చెప్పేది. తర్వాత లాకేసి ఉంటే పంపించేది తాళం తీసి. ఇబ్బంది ఏం పెట్టద్దు, దారి పని పోనీ. మళ్ళీ ఏమన్నా చేసుకుంటే ఎట్లా ఇవి చెప్తారు తల్లులు. అవును, మళ్ళా వాళ్ళు ఇల్లు వదిలేసిపోతే ఇల్లు ఎట్లా, వెళ్ళిపోతే ఏదైనా చేసుకుంటే ఎట్లా అని చెప్పి సపోర్ట్ చేసేది. అట్లా వాళ్ళని ఓదార్చేది. వాళ్ళ మీద వాళ్ళ కోపం ఉన్నా అట్లా వద్దు, మెల్లగా సైలెంట్గా చెప్పి ఉండండి చూద్దాము. చెప్పి అని అలా సర్ది నాకు హెల్ప్ చేసేది. చూడండి, దేవుడు తన బిడ్డలకి ముందుగానే ఒక సహాయం చేసేటువంటి ఒక హస్తాన్ని అక్కడ రెడీ చేసి పెడతారండి. నాకు సహకారిగా. చూడండి, మీకు నాకైతే పిహెచ్డి అన్నమాట. ఓ పెద్ద ఆ, స్తంభం, నాకు ఉక్కు స్తంభం అది. నువ్వు మానే అని చెప్పలేరు నన్ను. సో నేను నిజంగా పిహెచ్డి కాకపోతే మాత్రం నేను దేవుని వైపు చూడడం అనేది అసాధ్యమై ఉండేదండి. తర్వాత మీ మ్యారేజ్ జరిగింది కదా బ్రదర్ గారు. సిస్టర్ గారు ఎలా మీతో కోఆపరేటివ్గా ఉన్నారా? నా భార్య నాతో కోఆపరేషన్గానే ఉన్నారు. ఆమె నాకేం ఎదురు చెప్పదు, ఎదిరించి మాట్లాడదు. తర్వాత నాతో అన్ని విషయాల్లో కలిసి ఉండేది. భక్తిపరంగా నాతో మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసాక చర్చికి రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇంకా పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు ఆమెను కూడా పోనివ్వరు, అందువల్ల అప్పుడు వచ్చేది కాదు. అయితే మేము ఇంట్లో నుంచి 95వ సంవత్సరంలో బయటకు వచ్చేసాం. వ్యాపారం క్లోజ్ చేసేసినప్పటికీ, వ్యాపారం అప్పటి వరకు చేశాను. నాకంటూ మెడికల్ హోల్సేల్ వ్యాపారం పెట్టించారు. దాన్ని క్లోజ్ చేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి వ్యాపారంలో ఉండను అని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి నా భార్యను తీసుకుని, అప్పుడు పిల్లలు పుట్టలేదు 95వ సంవత్సరంలో, నేను అట్లా నా భార్యను తీసుకొని బయటకు వెళ్ళిపోయా. అయితే పేరండి టి హెప్సిబా, ముందు పేరు పార్వతి. అయితే ఆమె నాకు అడ్డమేమి చెప్పలేదు. అయితే ఆమెకు కడుపు నొప్పి రావడం, కడుపు నొప్పితో తల వేసి గోడకేసి కొట్టుకోవడం, దానివల్ల గర్భం నిలిచేది లేదు. అందులో 4 years పిల్లలు లేరు, 92 నుంచి 96 వరకు. అయితే నేను ప్రార్థన చేస్తూ వచ్చా కన్నీళ్లతో, ఆమెను దేవుడు స్వస్థపరచాలని. డాక్టర్ దగ్గరికి వచ్చి చూపిస్తే ఆరోగ్యపరంగా అంతా బాగుంది అన్నారు. బట్ ఏ కారణమో తెలియదు కానీ ప్రార్థన ద్వారా స్వస్థత పొందింది. ఆ తర్వాత దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. 96లో బాబు పుట్టాడు, 98లో పాప పుట్టింది. నా భార్యలో కూడా విశ్వాసం పెరిగింది. అది మీరు దేవుడి పట్ల మీరు కలిగి ఉన్న విశ్వాసం అనేది మీ కుటుంబంలో దేవుడు అనేక కార్యాలు జరిపించడానికి అది మూలమైంది. సువార్త ఎలా చేసేవాళ్ళు, సేవ ఎలా ప్రారంభించారు? నేను వ్యక్తిగత సువార్త చేసేవాడిని, పర్సనల్ ఎవాంజలిజం. ఎవరు కనబడినా వాళ్ళకి ప్రభుని గురించి చెప్తా. అలాగే మరి కరపత్రాలు పంచడం, తర్వాత వీధి సువార్త చేయడం, వీధుల్లో వెళ్ళి సువార్త చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని. ఇట్లాగా వీధుల్లో కూర్చొని మరి వాళ్ళు దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుని వెళ్ళడం. వీధుల్లో కూర్చోవడం అంటే ఎలా? మరి ఒక వీధి ఉంటుంది, ఆ వీధిలో ఉన్న వాళ్ళని పిలుస్తాము, ఒక పట్టేసి కూర్చోమంటాము. పట్టేవద్ది నేను నాదే. మీరు ఎత్తుకొని వెళ్తారు? పట్టనే ఎత్తుకొని వెళ్తాను. పట్టణ ఎత్తుకొని వెళ్ళి వాళ్ళందరినీ పిలిచి కూర్చోమని చెప్పి వాళ్ళు కుర్చీలు వీధిలో పరుస్తారన్నమాట. అంతే, వాళ్ళే కుర్చీలు తెస్తారు, కూర్చోండి సార్ అంటారు. కూర్చొని పెట్టి వాళ్ళు వాక్యం వింటారు. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా రెండోసారి సంవత్సరాల్లో అండి ఇది 2000 నుంచి 2003 వరకు అట్లా చేసాము. 2000 సంవత్సరం నుంచి 2003 వరకు అట్లా చేసాము. దాని ద్వారా చాలామంది మళ్ళీ అదే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు స్వస్థత పొందడం, ఆరోగ్యం పొందడం, మేలు పొందడం, సంతోషించడం, ఇంట్లో వాళ్ళకి దేవుని సహాయం అందడం, ఇలాగా మార్పు వచ్చింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 2007లో
ఒక 2-3 సార్లు మిమ్మల్ని మేము తీసుకొని వెళ్ళాం. ఉమ్, ఈ ఏరియా మాకు తెలియదు కాబట్టి ఉమ్, సువార్త చేయటానికి, అవునవును. పాంప్లెట్స్ పంచడానికి అవును మీరు, నేను, అవును ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ, అవును ఈవెన్ అశ్విన్ కూడా వచ్చినట్టు అవునవును అందరం కలిసి పంచాము. అప్పుడు చాలా మంది మిమ్మల్ని పలకరించారు. అవును అప్పుడు అడిగా నేను, ఉమ్, మీరు ఈ వీధులంతా తిరిగి నేను సువార్త అవును. చేసేవాడిని అని చెప్పారు. అవును అది నాకు గుర్తుంది బ్రదర్ అవును గారు. అవును. సో మీరు చాలా కష్టపడ్డారైతే. ఆ, ఆ, కష్టపడ్డం అంటే దాన్ని కష్టపడ్డం అని కాదు, అంటే ఎవాంజలిజం అనేది ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది మనం ఆలోచిస్తే, ఇప్పుడు జనరల్గా మనం వెళుతూ ఉన్న వాళ్ళకి ఒక కరపత్రిక ఇవ్వటం ఇవి సహజం. అవును కానీ ఆ రోడ్లోకి వెళ్ళి ఒక పట్ట పరుచుకొని దాని మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి కలవడము, ఇది కొంచెం కొత్తగా ఉంది. అవును నిజంగా దేవుడు మిమ్మల్ని అనేక రకాలుగా వాడుకున్నాడని ఆ, అర్థమవుతుంది, అవును. వినేవాళ్ళకి అర్థమవుతుంది. అవును. అందుకని మీ దగ్గర ఇన్నిసార్లు చెప్పించడం. సేవ ఎట్లా ప్రారంభించారు? చర్చ్ అనేది ఇంట్లోనే ప్రారంభించాను. ఇంట్లో చిన్న రూమ్లో నేను, నా భార్య చర్చ్లో. విశ్వాసులు ఎవరు లేరు అప్పుడు. బాప్తిజం నా భార్య పొందల, ఎవరు విశ్వాసులు అంటూ లేరు. అయితే ఈ సువార్త చేయడం ద్వారా ఏ ఇయర్ అండి? 2000 నుంచి పరిచర్య ప్రారంభించినప్పుడు ఎవరైతే ప్రభు మాటలు వినాలా అనే ఆశ కలిగిన వాళ్ళు ఆదివారం ప్రార్థనలోకి రండి వచ్చారు. పిలిచాను, వాళ్ళు వచ్చారు. అలా వాళ్ళు ప్రభుని తెలుసుకున్నారు. ప్రారంభించినప్పుడు మీరు సిస్టర్ గారు ఇద్దరే ఉన్నారు? ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. అలా ఎన్ని వారాలు గడిచింది? అట్లా ఒక ఫ్యూ మంత్స్ లో సో మీ నిరీక్షణ గొప్పది. ఫ్యూ మంత్స్లో ఒక్కొక్కరు రావడం, కలుసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ప్రభుని గురించి వినడం. ఆ తర్వాత నాకు ప్రభువు కావాలి, నాకు ప్రభువుకు నా జీవితాన్ని ఇస్తున్నాను, ప్రభువు నేను నమ్ముతున్నానని వాళ్ళంతటి వాళ్ళు చెప్పి ప్రభుని తెలుసుకొని దేవుని మందిరంలో కొనసాగడం జరిగింది. మీకు పిల్లలు ఇద్దరా బ్రదర్? బాబు, పాప. వాళ్ళు దేవునిలో ఉన్నారా? ప్రభుని కలిగి ఉన్నారు. బాబు. మీ బ్రదర్స్? మా బ్రదర్స్ ఎవరు ఇంకా వాళ్ళు హిందువులుగానే ఉన్నారు. చుట్టాలు అందరూ హిందువులుగానే ఉన్నారు. ఎక్సెప్ట్ యువర్ మదర్ అండ్ ఫాదర్. అవును. వాళ్ళిద్దరు మాత్రం. మీ అత్తగారి ఇంటి వైపు? మా బంధువుల వైపులో ఒక 2-3 మార్పు చెందారు, ప్రభుని తెలుసుకున్నారు. సిస్టర్ వాళ్ళ ఇంటి వైపు కూడా ఎవరు పెద్దగా ఎవరు లేరు. మా బావమర్దలు ఉన్నారు, మా మర్దలు ఉంది, వాళ్ళు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు, వాళ్ళు హిందువులుగానే ఉన్నారు. ఇప్పుడు పరిచర్య బాగానే ఉందా బ్రదర్ గారు? ఇప్పుడు పరిచర్య బాగుంది, స్థిరంగా ఉంది. అంటే ప్రభువుని ప్రేమించి దేవుని యొక్క సంఘములో దేవుడు కొంతమంది ఆత్మను చేర్చాడు. అలాగా దేవుడు సంఘాన్ని దీవించాడు. సంఘ పరిచయం జరుగుతాడు. అంటే మీరు చర్చికి రాగానే వెంటనే బ్యాప్టిజం తీసేసుకోండి అని చెప్పడం కానీ, ఎవరైనా ఎదురొచ్చినప్పుడు రోడ్డు మీద రండి బ్యాప్టిజం ఇస్తానని పిలవటం కానీ అలాంటివి చేస్తారా? అంటే ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అదే వినిపిస్తోంది. అదొకటి. దశమ భాగాలు ఏ విధంగా చాలా వస్తాయా మీకు? అంటే జనాలు ఏం చెప్తున్నారంటే సేవకు వెళ్ళడమే దశమ భాగాలు కోసం వెళ్తున్నారు. అది మనకు నవ్వు వస్తుంది, ఎందుకంటే వీ నో ది ఫ్యాక్ట్. పైగా ఇంకొకటి ఏంటంటే మనం బాప్టిజం ఇచ్చేదే దశమ భాగాల కోసము. అంటే ఈరోజు బాప్టిజం ఇస్తే కదా రేపు డబ్బులు వస్తుంది. ఇలాంటి అపోహలు, అభాండాలు, ఆరోపణలు చాలా వస్తున్నాయి పాస్టర్ల మీద. దీనికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాస్తవానికి బాప్టిజం అనేది నేను ఎప్పుడు ఎవరిని బలవంత పెట్టను. ఎందుకంటే ఒక వ్యక్తికి మ్యారేజ్ చేయాలి అనుకున్నప్పుడు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నాడో అబ్బాయికి అమ్మాయి తెలిస్తేనే మ్యారేజ్ చేస్తే అర్థం ఉంది.
అర్థం లేకుండా ఒకప్పుడు చిన్నప్పుడు బాల్య వివాహాలు చేస్తే ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలియనట్లు బాప్తిజం అంటే ఎందుకు బాప్తిజం ఎందుకు తీసుకోవాలా అనే సత్యం అతను గ్రహించి అతనే తీసుకోకపోతే బలవంతంగా ఇవ్వలేము, బలవంతంగా తీసుకోలేడు, అదంతా అబద్ధం. బలవంతంగా బాప్తిసాలు ఇవ్వడం అనేది, బలవంతంగా ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవడం అనేది అంత అబద్ధం, కేవలం కట్టుకథ. ఎవరు బలవంతం ద్వారా మనం ఒక మాట చెప్పుకోవాలండి. క్రీస్తు యందు క్రీస్తు యొక్క పాప క్షమాపణ, రక్షణ, క్రీస్తు యొక్క శిలువ మీద మరణము, పునరుత్థానము, వీటి యందు విశ్వాసము లేకపోతే వాడు బ్యాప్టిజం తీసుకున్నా క్రైస్తవుడు కాదు. వీటి యందు విశ్వాసము కలిగి ఉండడమే ఉంటేనే అది విశ్వాస యొక్క లక్షణం. వాడిని మాత్రమే క్రైస్తవుడు అనగలం. ఇప్పుడు కొంతమంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా ఈ విశ్వాసాలు ఏమి లేకుండా ఉంటారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాడు పోయి శుద్ధి అనేది చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయాడో అప్పుడే వాడు క్రైస్తవుడు కాదు. వాడు ఇంకేమంటే వాడు అది డిక్లేర్ చేసుకోవచ్చు, అనుకోవచ్చు. నేను ఫలానా అనుకోవచ్చు, నేను ఇది అనుకోవచ్చు, నేను అది అనుకోవచ్చు. అంటే ఇంకా అవి పేర్లు చెప్తే మిగిలిన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రభు నందు, ఆయన యొక్క బోధల యందు, ఆయన యొక్క జీవితములో ఉన్నటువంటి మరణ పునరుత్థానముల యందు విశ్వాసము లేనివాడు క్రైస్తవుడు కాదు. బ్యాప్టిజం ఇచ్చేస్తే వాడు క్రైస్తవుడు అవుతాడు అని లేదు. ఒకవేళ నేను క్రైస్తవుడు కాదు అని వాడు అనుకున్న వెంటనే వాడు క్రైస్తవుడు కాదు. వాడు ఇంకా దేవుడి లెక్కలోకి రాను కూడా రాడు. తర్వాత దశమ భాగాలు. అవునవును. దశమ భాగాలు అనేది ఒక చర్చిలో ఒక 50 మంది ఉన్నారు అనుకోండి, ఒక 2, 3, 5 మంది ఇవ్వచ్చు. అది కూడా ఎంత, వాడు 10,000 సంపాదిస్తే ఒక 1,000 రూపాయలు ఇస్తారు. అట్లా చిన్న మందిరాల్లో దశమ భాగాలు పెద్దగా రావు. రెండోది వచ్చి ఆ సేవకుడు దాని మీద బతికేంత కూడా రాదు. అతను ఏదైనా ఒక రిసోర్సెస్ ఉంటే తప్ప సేవలో నిలబడ్డము, సేవ చేయడము, ఇంట్లో పిల్లలు, కుటుంబం అవసరాలు తీర్చుకోవడం అది అసాధ్యం. వాస్తవానికైతే దశమ భాగాలు ఏం పెద్దగా రావు. ఇదంతా కూడా విశ్వాసంతో, త్యాగంతో మరి చేయాల్సిందే తప్ప ప్రభు సేవ, దేవుడు నన్ను పిలిచాడు, ఈ పని నేను తప్పకుండా చేయాలని విశ్వాసంతో చేయడం తప్ప, ఉండేదాంతో తృప్తిగా తిని దానిలోనే దేవుడు ఇచ్చిన దాన్ని సర్దుకొని జీవించడం తప్ప దశమ భాగాలు పెద్దగా రావు. ఇప్పుడు తిరుపతిలోనండి నాకు తెలిసినంత మట్టుకు ఇండివిజువల్ గా చర్చెస్ పెట్టుకున్న వాళ్ళు, ఆర్గనైజ్డ్ కాదు, ఇండివిజువల్ గా చర్చెస్ పెట్టుకొని జీవిస్తూ అంటే సేవ చేస్తూ ఉన్న వాళ్ళల్లో చాలా మట్టుకు ఉద్యోగాలు వదిలొచ్చిన వాళ్ళు, వ్యాపారాలు వదిలొచ్చిన వాళ్ళు, లేదు ఇప్పుడు కూడా ఏదో ఒక పార్ట్ టైం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇలా ఉన్నారు. కేవలము అక్కడ వచ్చే దశమ భాగాలు ఉండి మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు చాలా తక్కువ. మరి వీళ్ళల్లో ఇలాంటి అపోహలు ఎందుకు పోయినాయో, ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ ఆర్గనైజ్డ్ చర్చెస్లో వాళ్ళ ఆర్గనైజేషన్స్ శాలరీ ఇస్తుంది వాళ్ళకి. ఆ శాలరీ కూడా లోకంతో పోలిస్తే తక్కువ. ఇంకా నిన్ననో మొన్ననో ఇంకొకడు మాట్లాడుతున్నాడు, ఒకడు అన్నాను సారీ, ఒక అతను మాట్లాడుతున్నాడు. ఏమంటే బాగా ఈ బర్త్డేలకి తర్వాత మ్యారేజెస్ చేస్తే వాటికంతా డబ్బులు వస్తుంది కదా అంటున్నారు. మామూలుగా హిందూయిజంలో ఒక పెళ్ళి చేసిన ఒక దినం, పెద్ద కర్మ అంటాం చూడండి, అది చేసిన మన ఇంటికి వచ్చి తద్దినాలు లాంటివి సెలబ్రేట్ పెట్టిన చేసిన దానికి మినిమం ఇంత అని ఉంటుంది. ఇవన్నీ కొనుక్కొచ్చి ఇవ్వాలి అని ఉంటుంది. ఆ దానము, దక్షిణ తాంబూలాలు ఇంత అని ఉంటుంది. కానీ క్రిస్టియానిటీలో ఇంత అనేది ఉండదు. వీళ్ళు ఏమనుకుంటే వీళ్ళు ఇవ్వగలిగింది అక్కడ ఇస్తారు.
మరీ పేద కుటుంబాల్లో అయితే కాఫీని కూడా పాస్టర్ చేయించాల్సి ఉంటుంది. అవును 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 పాస్టర్ పేదవాడు అయినప్పటికీ కూడా అవును కాఫీతో సహా అవును పాస్టర్ పెట్టుకోవాల్సిన ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా కొన్ని చోట్ల నేను చూశాను. అవును చనిపోతే ఆ పెట్టిన కూడా పాస్టర్ గారు ఖర్చు కాఫీని అంటే శవపేటిక. శవపేటిక. కాబట్టి ఎదుటి వాళ్ళ మీద అభాండాలు వేసే ముందర క్షేత్రస్థాయిలో ఒకసారి అన్నింటినీ చూసి మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. లేకపోతే మతోన్మాదులు అవును అలాంటి మాటలు ఇటువంటి వాళ్ళకు ఉపయోగించాల్సి వస్తుంది. కరెక్ట్. అవును ఇదంతా ఇలా ఉంది. ఇప్పుడు కొత్తగా నేను ఒకటి విన్నానండి. అదేంటంటే చర్చిలో బాగా వైన్ తాగిస్తారు. ఆ తాగిన తర్వాత ఎగురుతుంటారు, పొర్లుతుంటారు, దొర్లుతుంటారు. నాకు నిజంగా అది విన్నప్పుడు నవ్వు ఆపుకోలేకపోయినాను నేను. ఎవరున్నారండి ఆ మాట? ఒక అతను ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ అని అతను ఒక సినిమా తీశాడంట. నాకు కూడా వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, అక్క మీరు చూడలేదా ఇంకా అని. చూసుంటే మీరు వీడియో చేసుంటారు కదా, చూడలేదా అంటే ఏమది అంటే ఇది చెప్పారనమాట. చెప్తే నాకు చాలాసేపు నవ్వుతూనే ఉన్నాను నేను. దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇది చాలా నవ్వుకునేటట్లుగా ఉంది, కానీ పిచ్చివాడు మాట్లాడినట్లుగా ఉంది. ద్రాక్షారసము తాగి మత్తుగా పొలాడుతూ ఉంటారు చర్చెస్లో అని కామెంట్ చేయడం అనేది అబద్ధము. ఎందుకంటే ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి యేసు ప్రభు నా కొరకు మరణించాడు, ఆయన రక్తం కార్చాడు అని తెలుసుకోవడానికి అదొక ఆజ్ఞ. అందువల్ల ఈ కప్పు ఎంత ఉందో చూశారండి, ఈ కప్పునికి సగము ఏమండి సుమారు సగం పోస్తారు, లేదా కొంచెం ఎక్కువ పోస్తారు. ఇది ఎన్ని ఎంఎల్ ఉంటుందండి? ఇది వచ్చి ద్రాక్షారసం. మీరు ద్రాక్షారసం తాగుంటారు, ద్రాక్షలు తినుంటారు ఏమండి, ద్రాక్ష పండ్లు. ఇంత తాగి ఎవడైనా మత్తుతో పోలాడతాడా? ఏమండి మీరు చెప్పండి. బుద్ధిహీనం కాకపోతే, అబద్ధాలు కాకపోతే, అంటే చర్చెస్లో ఇలాంటి పనులు చేస్తారు, చర్చెస్ చెడ్డవని చెప్పడానికి వాళ్ళ ఉద్దేశం. అబద్ధాలు చెప్తే మతోన్మాదులు నమ్మొచ్చు, మతోన్మాదులు భలే చెప్పావు అబద్ధం అని చెప్పొచ్చు, కానీ సహజంగా ఎవరైనా చెప్తే అది అబద్ధమో అని తేలిపోతుంది. ఇదంతా కూడా కట్టుకథ, ఎవరు నమ్మద్దని మనం చేస్తున్నా. ఇలాంటి అబద్ధాలను కూడా సమాజంలో చెప్పేటువంటి మతోన్మాదులు చెప్పే మాటలను కూడా మరి మీరు పరిశీలించి అలాంటి మతోన్మాదులకు కూడా మీరు ఇలా తప్పు అని చెప్పాలని నేను కోరుతున్నాను. ఇంకొక విషయం, ఇక్కడ ద్రాక్షారసం అంటే వైన్ అని పోయి వైన్ షాప్లో కొనుక్కురారు. అవును, వైన్ షాప్లో అంటే తాగే వాళ్ళు ఉంటారు కదా, ఆ షాపుల్లో అమ్మే వైన్ కాదు, ఆ వైన్ కాదు అది. మామూలుగా కొంచెం కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కువైట్ నుంచో ఏదో వస్తుంది, గల్ఫ్ నుంచి ప్యూర్ ద్రాక్షారసం అని అదేదో కొనుగోలు చేస్తారు. కానీ చాలా మట్టుకు ఈ ఫ్రూట్ జ్యూసెస్ అమ్ముతారు చూడండి, ఆపిల్ జ్యూస్ అట్లా, అక్కడి నుంచే బాటిల్స్, ప్రిజర్వేటివ్స్ ఉండే బాటిల్స్ కొనుక్కొచ్చి ఇస్తారు. ఇంకా కొన్ని చర్చెస్లో, పెంతెకోస్తు చర్చ్లో వాటిల్లో అయితే వాళ్ళే తయారు చేసేస్తారు. పల్లెల్లో అయితే ఏం చేస్తారంటే దొరికిన ఫ్రూట్స్, ఈవెన్ బత్తాయి కూడా జ్యూస్ తీసి ఇస్తారు. లేదంటే గ్రేప్స్ దొరికితే కొనుక్కొని వెళ్ళి పెట్టుకొని వాళ్ళు అప్పటికప్పుడు గ్రేప్ జ్యూస్ తీసి ఇస్తారు. అంతేకాని ఎవరు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ చెప్పినట్టు వైన్ షాప్లో వైన్ తీసుకొచ్చి అందులో మళ్ళీ ఏదో మత్తు మందు కలుపుతారంట. అసలు ఆ మాటలు అన్నందుకు అతన్ని అరెస్ట్ చేయాలంటే క్రిస్టియన్స్ అందరూ అతని మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే చర్చి లోపల జరిగేటువంటి ఒక పవిత్ర ఆచారాన్ని అతను దానితో ఆడుకుంటున్నాడు. దాని మీద అబద్ధాలు, అపోహలు, దాని మీద లేనిపోనివి కల్పించి మాట్లాడుతున్నాడు. ఒక చర్చి యొక్క పవిత్రతను, ప్రతిష్టను
దెబ్బతీయటానికి అతను ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా ఈ విషయంలో మాత్రం క్రైస్తవులు ఎవ్వరు కూడా అతన్ని స్పేర్ చేయకూడదు, టాలరేట్ చేయకూడదు. అసలు ప్రభు యొక్క రక్తము అని భావించి అసలు ఎంత అండి, ఈ చిట్టి కప్పు, పిల్లలు ఆడుకునే కప్పు కూడా కాదు, ఇంకా చిన్నది. ఇందులో ఈ కాస్త పోస్తారు. ఒక 2 ml ఉంటే గొప్పేమో అది. దాంట్లో ఏదో మందు కలుపుతారంటే అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా డౌట్ వస్తుంది. అంటే కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి, అంటే మీకు కూడా తెలిసి ఉండొచ్చు, అతను కేఆర్ టీవీ అని ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాస్టర్లకి ఈ స్త్రీల కూడికలు జరుగుతాయి కదా, దాన్ని ఏకాంత ప్రార్థనలు జరుగుతాయి. ఆ స్త్రీల కూడికల్లో పాస్టర్లకి స్త్రీలతో ఫిజికల్ కాంటాక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి అని అంటున్నాడు అనమాట. స్త్రీల కూడికలకి ఒక్క స్త్రీ ఎందుకు వెళ్తుందండి? ఒక స్త్రీ ఎందుకు వెళుతుంది? ఆ చర్చిలో ఉండే వాళ్ళు స్త్రీలందరూ వెళుతారు. పాస్టర్ గారు అక్క, చెల్లి, అమ్మ, భార్య అందరూ వస్తారు. అందరూ కలిసి అక్కడ కూర్చుంటారు. పాస్టర్ గారు ఉంటే జనరల్ గా పాస్టర్ గారు రారు స్త్రీల కూడికలకి. ఒక సీనియర్ మోస్ట్ సిస్టర్కి ఇస్తారు, లేదంటే పాస్టర్ గారి వైఫ్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎవరూ లేనప్పుడు పాస్టర్ గారు ఒకవేళ చిన్న సంఘాలు అట్లా ఉంటే పాస్టర్ గారు వచ్చి చెప్పచ్చు, లీడ్ చేయొచ్చు. వీళ్ళకి నామ్స్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామ్స్ తెలియదు, అసలు మినిమం సెన్స్ లేదు. క్రిస్టియానిటీ గురించి కానీ క్రైస్తవ్యం గురించి కానీ మినిమం సెన్స్ లేదు. అసలు వీళ్ళు క్రైస్తవ్యానికి వెళుతున్న స్త్రీలకి అపాయం ఉంది అని చెప్పదలుచుకున్నారా? వాళ్ళు అక్కడికి వెళ్ళే వాళ్ళు సరైన స్త్రీలు కాదు అని సమాజానికి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారా? అంటే వీళ్ళు నెగటివ్ వ్యూతోనే చేస్తున్నారు ఇవన్నీ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి దీని గురించి మీరు ఒక చిన్న మాట చెప్తే మన ఇంటర్వ్యూని ముగించుకుందాం. వాస్తవానికి అసలు సత్యంగా ఇది జరగదు. ఎందుకంటే స్త్రీల పట్ల దైవ సేవకులకు, పాస్టర్లకు చర్చెస్లో గౌరవం ఉంటుంది. సేవకుడు వారిని, స్త్రీలను గౌరవిస్తాడు. ప్రార్థన చేయడానికి వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కావచ్చు, స్త్రీల సమాజం లేదా దేవుని యొక్క మందిరంలో ప్రార్థన జరిగేటప్పుడు కూడా వస్తారు. కానీ వారి పట్ల మరి వీళ్ళు అపోహలు చేస్తున్నది ఫిజికల్ కాంటాక్ట్ లో అనుచితమైన ప్రవర్తన అనేది ఉండదు. ఎందుకనంటే అలా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారంటే వీళ్ళు సినిమాలు తీశారు కదా, దాన్ని అది నిజం అనుకొని వీళ్ళు చెప్పాలనుకున్నట్టుగా ఉంది. సినిమాలు తీస్తున్నారు. ఎట్లా? యేసు ప్రభు యొక్క మందిరానికి పోయే పాస్టర్లు ఇలా ఉంటారు, బైబిల్లో ఉన్నది ఇంత చెడ్డ విషయాలు ఉన్నాయి, క్రైస్తవులందరూ చెడ్డవాళ్ళు అని సినిమాలు తీసి వీళ్ళకి అదే పిచ్చి పట్టినట్టుంది, అదే నిజం చెప్పాలని అనుకున్నట్టుంది, అదే భ్రమలో వీళ్ళు ఉన్నట్టున్నారు. రాత్రి కళ్ళలో కూడా పాస్టర్ గారు ఒక ఫిజికల్గా ఎవరితో ఉన్నట్టు వీళ్ళ కళలు కూడా వచ్చినట్టున్నాయి. ఎందుకంటే ఇదే పిచ్చితో పనుకున్నోడికి అదే మైండ్లో ఉంటుంది, అదే సినిమాలు తీశాడు, ఇదే ఉంది నిజమని చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అదంతా కూడా అబద్ధము. నిజంగా అలాంటి కాంటాక్ట్స్ అనేది ఫిజికల్గా అనుచితంగా ప్రవర్తించడం కానీ దైవ సేవకులు ఎవ్వరు కూడా అలాంటి స్త్రీలతో అలాగా స్త్రీలతో ప్రవర్తించరు. స్త్రీలు కూడా భక్తిగా ఉంటారు. మరి సేవకులు కానీ సంఘానికి వచ్చేవాడు కూడా ఒక్కొక్కరుగా ఒంటరిగా వచ్చేది అలాగే ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రార్థన చేసుకున్నట్టు అందరూ వస్తారు, మరి భక్తిగా ఉండి వెళ్తారు. ఇదంతా కూడా అబద్ధము. ఇలాంటివి జరగవు. ఇవన్నీ కేవలము కల్పించి చెప్తున్నారు. అంటే వాళ్ళు కొంతమంది స్వామీజీని చూస్తానండి. అంటే దాని హిందూ మతం అని కూడా అనకూడదు. వల్లభ సాంప్రదాయము, తర్వాత ఇస్కాన్లో ఈ చేసేవి ఇటువంటివన్నీ చూస్తారనమాట. అట్లాగే డేరా బాబా, నిత్యానంద, ఓషో ఇవన్నీ చూస్తారు. అట్లాగే ఇక్కడ ఉంటుందేమో అనుకుంటారు. లేదు అంటే మనం అంటే ఈ వైపు స్వామీజీలని
వేలెత్తి చూపించే ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి కదా. కాబట్టి పాస్టర్ల మీద కూడా ఆ దుమ్ము ఆ చెత్త వేసేస్తే ఈక్వల్ అయిపోతుంది అనుకుంటారో ఏమో తెలీదు. భాగవతంలో గోపికలతో ఉన్న రాసలీల లాంటివి ఏ చర్చిల్లో జరగవు. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒక చర్చ్ ఉంటే ఆ చర్చిలో బ్రదర్స్ ఒకవైపు, అంటే మేల్స్, సిస్టర్స్ ఫిమేల్స్ ఒకవైపు, ముందుగా చిన్నపిల్లల్ని అట్లా కూర్చోబెడతారు. అక్కడ సండే స్కూల్ టీచర్స్ ఉంటారు. ఆ చర్చికి కొంతమంది ఎల్డర్స్ ఉంటారు, పెద్దలు ఉంటారు. ఒక పాస్టర్ గారే అక్కడ అన్ని చూడరు, అన్ని చెయ్యరు. పాస్టర్ గారితో పాటు కొంతమంది ఎల్డర్స్ ఉంటారు, సహోదరులు ఉంటారు, సోదరులు ఉంటారు, సోదరీలు ఉంటారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తారు. ప్రతి ఆదివారం కొత్త వాళ్ళు ఎవరైనా ప్రేయర్ అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ ప్రార్థనలో పాల్గొంటారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరైనా స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పి ప్రేయర్ చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమారు మాట్లాడుతున్న మాటలని ఎక్కడికక్కడ నిలదీయమని నేను సమాజాన్ని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ సమాజాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని, భారతీయ సమాజాన్ని నిలదీయమని నేను అడుగుతున్నాను. అలాగే మీకు ఒకవేళ ఇలాంటివి తెలుసుకోవాలనిపిస్తే మీకు దగ్గరలో ఉండే చర్చికి వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతున్నదో మీరు చూడండి. కాబట్టి ఒక పవిత్రమైనటువంటి ప్రార్థనా మందిరాల విషయంలో, ఆరాధనా మందిరాల విషయంలో ఇటువంటి మాటలు స్ప్రెడ్ చేస్తున్నటువంటి, వ్యాపింపజేస్తున్నటువంటి పుకార్లు పుట్టించి వ్యాపింపజేస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులని సమాజంలో ఏ రకంగానూ సహించవద్దని నేను కోరుతున్నాను. చివరిగా బ్రదర్ గారు మీరు ఒక మాట చెప్తే ముగించుకుందామండి. సంతోషం అండి. నా యొక్క జీవితంలో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యము ఇది మనుషులు చేసింది కాదు. నన్ను ఎవరు మనుషులు మార్చలేదు, మనుషులు ఎవరు నన్ను మతంలోకి దించలేదు. ప్రభువు నా హృదయంలోనికి వచ్చాడు. యేసు ప్రభువు సృష్టికర్తని, యేసు ప్రభువు నిజమైన దేవుడని, ఆయన ద్వారా నాకు పాప క్షమాపణ మరి ఉంది అని తెలుసుకొని ప్రభు దగ్గర నేను పాప క్షమాపణ పొందాను. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభుకి పాపాలు క్షమించడానికి ఆయన ఒక్కడికే అధికారం ఉంది అని రాయబడి ఉంది. పాపాలు ఎవరు కూడా క్షమించడము అంటే మనుషులు పాపాలు క్షమించడం వేరు. మనుషులు చేసిన తప్పులకు మరి దేవుడు క్షమాపణ పొందాలి అని అంటే మొదట అందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యము, దేవుడు అందరికీ ఒక్కడే. ఆ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయనే దేవుడు అంటారు. ఎందుకంటే మనుషులు దేవుళ్ళుగా మార్చేస్తున్నారు, మనుషులు దేవుళ్ళు అయిపోతున్నారు. మరి కొత్త మరి దేవుళ్ళు కలుగుతున్న ఈ లోకంలో మనం ఉన్నాం. మతం పేరుతో దేవుళ్ళు వస్తున్నారు, మతాల పేరుతో అనేక దేవతలు వస్తున్నారు. అందువల్ల బైబిల్లో ఒక మాట ఉంది, దేవతలు అనబడినవి ఉన్నను, దేవుళ్ళు అనబడివి పిలువబడుతూ ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు అనే మాట సత్యమది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మరి నమ్మాలని నేను కోరుతున్నాను. మీరు పరిశీలించి నమ్మాలని కూడా నేను కోరుతున్నాను. మరి నా సాక్ష్యాన్ని విన్న వారందరినీ కూడా ప్రభు దీవించుగాక. మీరు కూడా ప్రయత్నం చేయండి, ప్రభువుకు ప్రార్థించండి, బైబిల్ వాక్యాన్ని చదవండి, మందిరానికి వెళ్ళండి, మీరు సత్యాన్ని తెలుసుకోండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నా జీవితంలో ఏదైతే మేలు చేశాడో, మంచి చేశాడో, నా జీవితాన్ని మార్చాడో, అలాగే మీ జీవితాలను, మీ హృదయాలను కూడా మరి కొత్తదిగా జీవితాలను చేసి మిమ్మల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడని నా యొక్క సాక్ష్యాన్ని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.